హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. మీకు ఈరోజు పోస్టల్లోని మన అమౌంట్ని సేవ్ చేసుకోవడం వల్ల, పోస్టల్లోని డిపాజిట్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఏదైనా అమౌంట్ ఉందనుకోండి, బయట ఎవరికైనా ఇచ్చామంటే వాళ్ళు ఇస్తారో లేదో అని భయం. ఎక్కడైనా మనం ఏదైనా కొందామన్నా కూడా ప్రజెంట్ ఉన్న రేట్లలోని మనం ఇంత అమౌంట్లను బేర్ చేయలేము. అదే డబ్బుని పోస్టల్లో దాచుకుంటే మనకు బెనిఫిట్తో పాటు సేఫ్ కూడా ఉంటుంది. బయట పెట్టే అమౌంట్కి సేఫ్ లేదు, కానీ మన సెంట్రల్ గవర్నమెంటే దీనికి సెక్యూరిటీ ఇస్తుంది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో మనం పెట్టే అమౌంట్కి చాలా సేఫ్ ఉంటుంది. అందుకనే నేనైతే పోస్టల్లో పెట్టడానికి సజెస్ట్ చేస్తాను. పోస్టల్లోనే ఎందుకంటే మనకి డైరెక్ట్గా గవర్నమెంటే హామీ ఇస్తుంది కాబట్టి మనకి ఇంకా మన డబ్బు గురించి భయం ఉండదు. పోస్టల్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, దానివల్ల మనందరికీ ఎంతో ఉపయోగం. ముఖ్యంగా మన పిల్లలకి నెల నెల పాకెట్ మనీ ఇవ్వాలంటే మనకి చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు బయట ఎన్నో ఖర్చులు ఉంటున్నాయి, స్టడీస్కి కానీ హెల్త్ పరంగా కానీ ఎన్నో ఖర్చులు అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు వచ్చే శాలరీలో పిల్లలకి పాకెట్ మనీ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసం కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. పెద్దవారు ముఖ్యంగా రిటైర్ అయిన వారికి ఒక్కసారి డబ్బు వస్తుంది. ఆ వచ్చిన డబ్బుని ఏం చేయాలో అని చాలామంది అనుకుంటారు. ఎక్కువ మంది ఎఫ్డీలు అవి చేస్తారు అనుకోండి. కాకపోతే పోస్టల్లోని చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ మంత్లీ స్కీమ్లోని చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి వచ్చే పెన్షన్ తక్కువగా ఉన్నా కూడా ఈ మంత్లీ స్కీమ్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. అలాగే పోస్టల్లో మనకు ఉపయోగపడేవి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసిన వాటిని కొన్నిటి గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పబోయేది ఎఫ్డి. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని మనం సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి ఇలా చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో చేసుకునే వాళ్ళకి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తున్న వడ్డీ 5.50 ఇస్తుంది. అదే 5 ఇయర్స్ వరకు మనం ఎఫ్డి చేసామంటే 6.7% వడ్డీ ఇస్తుంది. చాలా బాగుంది కదా. నెక్స్ట్ స్కీమ్ ఎంఐఎస్ స్కీమ్. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మనలాంటి పేరెంట్స్కి మంత్లీ పిల్లలకి పాకెట్ మనీకి ఇవ్వాలని బాధపడే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే కొంత లంసమ్ అమౌంట్ని మనం ఒక ఎఫ్డి టైపు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టామనుకోండి, దానికి వచ్చే వడ్డీని బ్యాంకుకి డైరెక్ట్గా జమ చేసేస్తుంది పోస్టల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ పేరున ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, మంత్లీ వాళ్ళ అకౌంట్లోకి ఈ వడ్డీ పడిపోతుంది. సో నెల నెల వాళ్ళకి పాకెట్ మనీ ఇచ్చే భారం మనకు తగ్గుతుంది. దీనికి 5 ఇయర్స్ వరకు టైం లిమిట్ ఉంటుందండి. 5 ఇయర్స్ వరకు ఇలాగే వడ్డీ వస్తుంది మంత్లీ. ఈ 5 ఇయర్స్ తర్వాత మనం ముందు ఎంతైతే అమౌంట్ జమ చేసామో ఆ అమౌంట్ మళ్ళీ మనకు తిరిగి ఇచ్చేస్తారు. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి పోస్టల్ వాళ్ళు 6.6% వడ్డీ ఇస్తున్నారు. తర్వాత స్కీమ్ ఆర్డి స్కీమ్. ఆర్డి స్కీమ్ అంటే రికరింగ్ డిపాజిట్. ఈ ఆర్డి స్కీమ్కి ముందుగా మీకు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీము మనం 1 lakh పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, 2 lakhs పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను. దీనిలోని మనం 1500 నుండి 4,50,000 వరకు పెట్టుకోవచ్చు. అది సింగిల్ అకౌంట్ అయితే. ఒకవేళ మనకు జాయింట్ అకౌంట్ ఉందనుకోండి, 9 లక్షల వరకు మనం అమౌంట్ని పెట్టుకోవచ్చు. ఎంత అమౌంట్కి ఎంత వడ్డీ వస్తుంది అనేది నేను మీకు చేసి చూపిస్తాను. మీకు ఇప్పుడు పోస్టల్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి చెప్పాను కదా. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా మనం ఒకవేళ ₹1,00,000 డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 6.6% అని చెప్పాను కదా. 1 lakh మనం డిపాజిట్ చేసామంటే మనకి మంత్లీ ఎంత వస్తుందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూడండి, 1 lakh కదా, ఇంటూ 6.6% బై 100 ఇంత వచ్చేస్తుంది అనుకుంటున్నారా? కాదు, డివైడెడ్ బై 12 months 550 రూపీస్ దగ్గర మనకి మంత్లీ వస్తుందండి. ఇప్పుడు 2 lakhsకి ఎంత వస్తుందో చూద్దాము.
2 lakhsకి మనకి 1100 వరకు వస్తుంది. బాగుంది కదా. మంత్లీ బ్యాంక్ అకౌంట్లో 1100 వరకు పడుతుంది. 3 lakhsకి ఇప్పుడు మీకు చూపిస్తాను. త్రీ ల్యాక్స్ అయితే 1650 రూపీస్ వస్తుంది. ఎవ్రీ మంత్ 1650 రూపాయలు మన పిల్లల అకౌంట్లో జమ అవుతాయి. లేదా మన అకౌంట్కైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. 4 lakhsకి చూపిస్తాను. ₹2200. ఒకవేళ మనం 4 లక్షలు జమ చేసామంటే 2200 రూపీస్ వస్తుంది. సింగిల్ అకౌంట్ అయితే 4,50,000 లిమిట్ కదండి. ఎంత వస్తుందో చూద్దాం. ₹2,475. మనం 4,50,000 కనుక డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ మనకి 2,475 రూపాయలు వస్తుంది. ఒకవేళ మీది జాయింట్ అకౌంట్ అయితే 9 lakhs వరకు మనం చేసుకోవచ్చు. అప్పుడు మంత్లీ ఎంత వస్తుందో చూద్దాం. ₹4,950 వస్తుంది. అంటే 5,000 వరకు వస్తున్నట్టే. ఇప్పుడు 9 lakhs మనం అమౌంట్ కనుక మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టామంటే ఎవ్రీ మంత్ మనకి దగ్గర 5,000 దగ్గర మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 5,000 అంటే మన పిల్లల పాకెట్ మనీకి చాలా బాగా సరిపోతుంది. పాకెట్ మనీయే కాదు, వాళ్ళ స్టడీస్ పరంగా కూడా హెల్ప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మనం ఎవ్రీ మంత్ ఇలా పెట్టలేని పరిస్థితి అప్పుడు ఒకవేళ మన చేతుల్లో డబ్బులు కనుక ఉంటే ఇలాంటి స్కీమ్లోని మనం పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్. మనకు సడన్గా బర్డెన్ ఉండదు. మన అమౌంట్ కూడా 5 years తర్వాత మనం ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేసామో ఆ అమౌంట్ అంతా వచ్చేస్తుంది. మంత్లీ ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలనే కాదండి, ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో చాలామంది జాబ్స్ గ్యాప్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మంత్లీ చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సేవింగ్ అమౌంట్ ఏదైనా ఉందనుకోండి, వాళ్ళ సేవింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే అలాంటి సేవింగ్ అమౌంట్ని ఇలాంటి స్కీమ్లోని డిపాజిట్ చేయడం ద్వారా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మంత్లీ వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఇలా అమౌంట్ రావడం వల్ల చాలా సేవ్ అవుతారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. నాకైతే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చాలా బాగా నచ్చింది. అలాగే ఆర్డీ కూడా మనం మంత్లీ 2,000 మనం పెట్టగలిగితే 5 yearsలో 2,50,000 వరకు మనకు వస్తుంది. 2,50,000 దాకా వస్తుందంటే చాలా బెనిఫిట్ కదా. నాకైతే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఆర్డీ స్కీమ్, పీపీఎఫ్ స్కీమ్ ఈ 3 అయితే చాలా నచ్చాయి. మీరందరూ కూడా ఈ పీపీఎఫ్లో కానీ మంత్లీ ఇన్కమ్ స్కీముల్లో కానీ వీటన్నిటిలోని చేయడానికి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆర్డీ రికరింగ్ డిపాజిట్. ఈ రికరింగ్ డిపాజిట్లోని మనం అమౌంట్ని 100 రూపీస్ నుండి లిమిట్ ఏం లేదండి. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత పెట్టుకోవచ్చు. దీనికి ఏం లిమిట్ లేదు. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ 5.8%. బాగుంది కదా. మీకు తెలుసా, మనకి సేవింగ్స్ అకౌంటు మన అమౌంట్ ఉంటుంది కదా, బ్యాంకుల్లో మనం సేవింగ్స్ అకౌంట్లోని కొంత అమౌంట్ ఉండిపోతుంది. అలాగే పోస్టల్లో కూడా కొంత అమౌంట్ ఉంటుంది. బ్యాంకుల్లో మనకి సేవింగ్స్ అకౌంట్కి ఇచ్చే వడ్డీ ఎంతో తెలుసా? 2.75%. మరి పోస్టల్లో ఎంత ఇస్తున్నారు అనుకుంటారు? 4% ఇస్తున్నారు. ఇక్కడే ఇది బెటర్గా అనిపిస్తుందని కనబడుతుంది కదా. అందుకనే నేను పోస్టల్నే ప్రిఫర్ చేస్తున్నాను. అలా అని బ్యాంకులు తక్కువ కాదనుకోండి. నెక్స్ట్ ఇంకో స్కీమ్ గురించి కూడా చెప్తున్నాను. ఎన్ఎస్సి స్కీమ్. ఎన్ఎస్సి స్కీమ్ అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. దీనికి కూడా ఏజ్ లిమిట్ లేదండి. మనం ఎన్ని కావాలంటే అన్ని ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఈ ఎన్ఎస్సి చాలా ఉపయోగపడుతుంది. 18C సెక్షన్ కింద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకోవడానికి ఈ ఎన్ఎస్సి చాలా ఉపయోగపడుతుంది.
ఇందులో కూడా 100 రూపీస్ నుండి మనం ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. ఎన్ని ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండోయ్. మనకి ఎప్పుడైనా కావాలంటే మనం ఈ ఎన్ఎస్సి చేసినప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ మీద బ్యాంకు లోన్ కూడా ఇస్తుంది. ఈ ఎన్ఎస్సికి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలుసా? 6.8%. చాలా ఎక్కువ ఇస్తున్నారు కదా. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన పిఎం గారు చాలా ముందు ఆలోచనతో పెట్టారు. ఆడపిల్లల కోసం ముఖ్యంగా పెట్టిన స్కీమ్ ఈ సుకన్య సమృద్ధి యోజన. దీనిలోని 250 నుండి 1,50,000 వరకు సంవత్సరంలో ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీము 15 సంవత్సరాలు ఉంటుంది. ఇది 100% ట్యాక్స్ ఫ్రీ కూడా. అన్నిటికంటే ఎక్కువ వడ్డీ ఈ స్కీమ్కే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇస్తున్నారు. ఎంతో తెలుసా? 7.6%. 15 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ మనకు వస్తుంది. చాలా బాగుంది కదా. నెక్స్ట్ పీపీఎఫ్ అనేది చాలా చాలా మంచి స్కీమ్. ఎంతోమందికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా మనకి వడ్డీ ఎలా వస్తుంది? మనం వేసిన అమౌంట్కి వడ్డీ వస్తుంది. పీపీఎఫ్ 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ 15 ఇయర్స్ మనము పీపీఎఫ్లోని 500 నుండి 1.5 lakhs వరకు ఎంత అమౌంట్ అయినా మనం కట్టుకోవచ్చు. ఇది మనకి చాలా బెనిఫిట్. జనరల్గా మనం కట్టిన అమౌంట్కే వడ్డీ వస్తుంది. ఎక్కడైనా అదే కదా జరుగుతుంది. కానీ ఈ పీపీఎఫ్ స్కీమ్లో మాత్రం ఈ సంవత్సరం 500 కట్టామనుకోండి, దానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈ 500 ప్లస్ ఇంట్రెస్ట్ అసలైపోతుంది. అలా ఎవ్రీ ఇయర్ మనం కట్టిన అమౌంట్తో పాటు ఆ వడ్డీ అంతా కలిసి అసలైపోతుంది. అప్పుడు అసలు అనేది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. పీపీఎఫ్ అందుకే చాలా బెనిఫిట్ అండి. ఇది ఇండియన్స్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నట్టుంది. ముఖ్యంగా ఇండియన్స్కి అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు. ఈ పీపీఎఫ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది 100% ట్యాక్స్ ఫ్రీ. దీనికి వచ్చే అమౌంట్ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇది మంచి ట్యాక్స్ బెనిఫిట్ కూడా. మన ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చూపించుకోవచ్చు. పైగా వచ్చిన అమౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ రేపొద్దున వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్లో మనం చూపించాల్సిన పని కూడా లేదు. చాలా బాగుంది కదా. ఇంకోటి ఏంటంటే నాకు పీపీఎఫ్లో నచ్చింది, ఈ పీపీఎఫ్ ద్వారా కూడా మనం లోన్ తీసుకోవచ్చు. పీపీఎఫే మంచి బెనిఫిట్ అనుకుంటే మన అవసరానికి దీని ద్వారా లోన్ తీసుకోవడం ఇంకా మంచి బెనిఫిట్ కదా. మామూలుగా లోన్స్ రావాలంటే చాలా ఇబ్బంది. కానీ ఇలాంటివి స్కీమ్స్లో ఉండడం వల్ల మన అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి లోన్స్ తొందరగా వచ్చేస్తాయి. ఈ పీపీఎఫ్ అమౌంట్కి గవర్నమెంట్ ఇస్తున్న ఇంట్రెస్ట్ రేటు 7.1%. చెప్పాలంటే ఇప్పుడు మనకు బ్యాంక్స్లో కూడా మినిమం 6% వడ్డీ ఇస్తుంది. అంతకు మించి లేవు. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ని ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. సేఫ్. మన అమౌంట్ కూడా ఏమైపోతుందన్న భయం మనకు ఉండదు. ఎందుకంటే గవర్నమెంటే హామీ కాబట్టి మనం హాయిగా ఉండొచ్చు. మన డబ్బు ఏమైపోతుందో అన్న భయం మనకు అక్కర్లేదు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పోస్టల్ చాలా మంచిది. ఎక్కువ మంది పోస్టల్లోని డిపాజిట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి.